ఊరికో పేరుతో యూత్ బ్యానర్స్ కడుతూ ఉంటారు, తమ నాయకులకి జేజేలు కొడుతూ ఉంటారు, వాళ్ళు తమకు తెలుసు అన్న ఆనందంతో లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటి వెనకాల ఒక తెలియని కథ ఒకటి చెప్పడానికి అభి ఇప్పుడు నవీన్గా మారి మన ముందుకు రాబోతున్నాడు. సో ఏంటి రామన్న యూత్ కష్టాలు ఏంటి, యూత్తో లీడర్స్కి ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఆయన మాటల్లోనే విందాం. హాయ్ నవీన్. సో అభిగా నాకు పరిచయం అయ్యావు, నవీన్గా రమణ యూత్తో కొత్త షేడ్ తీసుకొని ఆడియన్స్ ముందుకు రాబోతున్నాం. ఏంటి అభి టు నవీన్ ప్రయాణం? ఏం లేదు, యాక్చువల్గా నవీన్ నా ఒరిజినల్ పేరు అన్న. సో అబ్బాయి నేను పెట్టుకున్న పేరు. ఎందుకు నీకు నువ్వు పేరు పెట్టుకోవాల్సి వచ్చింది? అంటే నేను ఆంజనేయ స్వామి భక్తుని. సో దాని రిలేటెడ్ ఏదైనా పెట్టుకుందాం అన్నప్పుడు అభయ ఆంజనేయ అనేది గుర్తొచ్చి అట్లా అభయ అని పెట్టుకున్నా. అట్లే అదే టైంలో పెళ్లి చూపులు అవడం ఇంక అందరికి అభయగా పాపులర్ అయిపోయినా. ఇప్పుడు మా డాడీ ఎప్పుడు నీ ఓన్ నేమ్ తోటే ఉండురా ఎందుకు అని చెప్తుండే. సో దానికి ఒక ప్రాపర్ టైం కోసం చూసిన. అప్పుడు ఫస్ట్ పిట్టకథల సినిమాలో పెట్టుకున్నాను నేను నవీన్ అని. బట్ అది ఎవరు గుర్తించలే, అంటే సడన్గా జనాలకి స్ట్రైక్ అవ్వలేదు నవీన్ ఎవరు అని. సో ఇది నా రిలీజ్ కాబట్టి ఇంకా ఎక్కువ నా పేరు జనాలకు తెలుస్తుంది కాబట్టి సో నేనే నవీన్ బాబు, నా ఒరిజినల్ పేరు ఇది అని చెప్పుకోవడానికి స్టేజ్ దొరికింది నాకు. నీ పేరుకి పేరు తెచ్చే పనిలో ఉన్నావు. ఎస్ అన్న. ఓకే, సరదాగా సాగుతున్న నటుడిగా జర్నీకి బ్రేక్ చేసి ఒక సంవత్సరంన్నర వచ్చిన ఆఫర్స్ అన్నిటిని వదులుకొని ఆల్మోస్ట్ ఇతను సినిమాలు చేయటం మానేశాడు అనేంతగా ఒక స్పెక్యులేషన్స్ వరకు వచ్చేసి ఈ సినిమా కోసం వర్క్ చేసావు. ఎందుకంత రిస్క్ అంటే ఏం లేదన్న. ఐ మీన్ కొత్తగా రిస్క్ అని కాదు, అసలు ఏంటి ఆ జర్నీ పాత్ మార్చడానికి కారణం? యాక్టర్గా చేస్తున్నా అన్న, కానీ నాకేందంటే ప్రామినెంట్ రోల్స్ ఇంకా ఎక్కువ చేయలేకపోతున్నా నేను. సో నన్ను ఒక జోన్లో పడేస్తున్నారు, నేను దాని నుంచి బయటకు రావాలి అని చాలా ప్రయత్నించిన. స్టీరియోటైప్ నుంచి అట్లా చేసిందే జార్జ్ రెడ్డి బీటెక్ వెబ్ సిరీస్ అండ్ పిట్టకథలు వెబ్ సిరీస్. బట్ స్టిల్ దాని నుంచి ఇంకా ప్రాపర్ రికగ్నిషన్ రాలేదు. సో నన్ను నేనే చూపించుకోవాలి జనాలకి, ఇట్లా కాదు అని అనుకున్నప్పుడు నేను ఏదన్నా రాద్దాము, మనమే రాసుకొని మనల్ని మనం ప్రజెంట్ చేసుకుందామని అనుకున్నా. సో అనుకున్నప్పుడు నేను జనరలీ రియల్ టైం క్యారెక్టర్స్, రియల్ లైఫ్ సినిమాలే ఇష్టపడతా ఎక్కువ. నాకు కొంచెం ఆర్టిఫిషియల్ ఉన్నా కొంచెం ఆఫ్ బీట్ అనిపిస్తుంది. సో నేను వస్తున్నప్పుడు ఒక హీరోగా రాకూడదు, కామన్ మ్యాన్ ఒక కామన్ స్టోరీ చెప్పిండు. సో నాలో అందరిని అనుకున్నప్పుడు వచ్చిన కథ ఇది. సో ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేసిన. బట్ అఫ్కోర్స్ చాలామంది డైరెక్షన్ స్టార్ట్ చేసిండు, యాక్టింగ్ వదిలేసిండు. చాలామంది నాకే ఫోన్లు వచ్చినాయి, నువ్వు బంద్ చేసినావంట కదా, ఏంది ఇప్పుడు ఓన్లీ డైరెక్షన్ సైడ్ వెళ్తున్నావు అంటే, లేదురా బాబు నా సినిమాలో కూడా నేను యాక్ట్ చేసిన అని మొన్నటి వరకు చెప్పుకున్నా. ట్రైలర్ వచ్చినాక అర్థమైంది వాళ్ళకి, ఓహో నేను కూడా యాక్ట్ చేసిన దీంట్లో ఇంపార్టెంట్ రోల్ అని. పెళ్లి చూపులతో చాలామంది ఆర్టిస్టులకి ఒకసారి లైమ్లైట్లోకి వచ్చారు. అంటే ప్రియదర్శి కావచ్చు, మీరు, విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్. సో తరుణ్ భాస్కర్తో నీ అసోసియేషన్ ఇంకొంచెం లాంగ్గా రన్ అయినట్టుంది కదా. పెట్టకథలో రాముల స్టోరీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అది వేరియస్ రీజన్స్ వల్ల ఆడియన్స్కి రీచ్ అవటంలో కొంత లోటుపాట్లు ఉన్నాయి తప్ప కంటెంట్ వైజ్ అండ్ యాక్టింగ్ వైజ్ కానీ తరుణ్కి నాకు చాలా మంచి పేరు వచ్చింది. చూసిన వాళ్ళు అందరూ అప్రిషియేట్ చేసి ఈ రైటింగ్లో కానీ కథ విషయంలో కానీ తరుణ్ సలహాలు తీసుకోవడం కానీ తరుణ్ ఏమన్నా అంటే తరుణ్ దగ్గర నాకు నచ్చింది రియలిస్టిక్ ఎమోషన్స్ని చాలా సింపుల్ వేలో చెప్పడానికి ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఆ పాయింట్ నేను తీసుకున్నా. అండ్ యాక్చువల్గా రామన్న యూత్ కథ పిట్టకథలు రాముల షూట్ చేస్తున్నప్పుడు రాసిన నేను. ఆ 1 వీకే రాసిన నేను స్టోరీ కంప్లీట్ స్క్రిప్ట్ అంతా 1 వీక్. మార్నింగ్ షూట్కి వెళ్ళడము, నైట్ స్క్రిప్ట్ రాయడం, ఫ్లో అట్లా ఇంకా ఆ ఫ్లో వచ్చేసింది. తరుణ్ రోజు జస్ట్ అట్లా సరదాగా షూట్ అయిపోయిందిగా బయటకు వెళ్దాం అని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే ఏదో రాస్తున్నా. ఏం చేస్తున్నారా నువ్వు అని అంటే, రామన్ అయితే ఒక స్టోరీ ఇద్దాం అనుకుంటాను రాస్తున్నా అంటే చాలా అప్రిషియేట్ చేసిండు. అరే షిట్ మ్యాన్ అసలు చాలా సూపర్, అసలు ఆల్ ద బెస్ట్, బాగా రాయి, నాకు హ్యాపీ అనిపిస్తుంది, నువ్వు ఒక దగ్గర స్టిక్ అవ్వట్లేదు నువ్వు అని చెప్పేసి అన్నాడు. తను కూడా ఒక దగ్గర స్టిక్ అవ్వట్లేదు. తను అసలు మనోడు అసలు ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాడు కొత్తగా. సో ఇక అక్కడ నుంచి రాసుకున్నా నేను. సో ఏంటి అంటే జనరల్గా ఏ లీడర్ అయినా ఏదైనా ఊరు వచ్చినప్పుడు ఒక యూత్ ఉంటుంది, తను ఫాలో అయ్యేవాళ్ళు, తనకేం కావాలో చూసేవాళ్ళు. యూత్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు యూత్ని లీడ్ చేసే లీడర్స్. వాళ్ళని తమ లీడర్ గుర్తుపెడితే ఊళ్ళో ఇజ్జత్ డబుల్ అవుతుంది, వాల్యూ ఉంటుంది. సో అక్కడి నుంచి కథ బ్యాక్డ్రాప్ అది కనిపిస్తుంది, కానీ నువ్వు పట్టుకునే ఎమోషన్ ఏంటి? నేను పట్టుకున్న ఎమోషన్ అదే అన్న, ఎగ్జాక్ట్లీ. సో నాకు ఫస్ట్ స్టార్ట్ అయిన ప్లాట్ ఏంటంటే, ఈ ఫ్లెక్సీలు ఎప్పుడు చూసినప్పుడల్లా నవ్వొస్తుంటుంది నాకు. ఎందుకురా వీళ్ళు వేస్తారు అని అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. ఎవడైనా
ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నోళ్ళు ఒక లీడర్ కావాలని అనుకుంటే వాడికి ఫస్ట్ వచ్చే థాట్, ఫస్ట్ వాడి ఏరియాలో ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ ఉన్నారో వారిని ఇంప్రెస్ చేయాలి. వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే వాళ్ళకి నచ్చే పని ఏదన్నా చేయాలి. సో నలుగురిలో వీడు ఒక ఫ్లెక్సీ వేపిస్తే డెఫినెట్లీ నా లీడర్కి నేను నచ్చుతా, ఇట్లా నేను ఇంప్రెషన్ కొట్టుకుంటా నాకు కూడా ఏదో ఒక స్లాట్ దొరుకుతుంది అన్న పాయింట్లో చాలామంది ఉంటారని, అది గ్రౌండ్ లెవెల్ ఎమోషన్. అది ఎవరికైనా అంటే చాలా అంటే ప్రాపర్గా ఇంకా మబ్బులా కింద తిరుగుతున్నాడు, వాడికి ఏం తెలియదు ఎట్లా లీడర్ అవ్వాలన్న ఐడియా ఉండదు. కానీ ఇట్లాంటి ఐడియాసే చాలా మందికి వస్తూ ఉంటాయి. లీడర్కి క్లోజ్ అనిపించుకుంటే అదే సక్సెస్ అనుకో. ఎగ్జాక్ట్లీ. ఇంకా లీడరే తమ్మి బాగున్నవారా అంటే సార్ నన్ను గుర్తుపట్టిండంటే ఆ రోజు సెల్ఫీ దిగాలి, పోస్టులు పెట్టాలి, కథం వాడు ఇంకా వేరే జోన్లో తిరుగుతూ ఉంటాడు. కానీ వాళ్ళ ఇంట్లో ఎమోషన్ ఏంది? సో ఇట్లాంటి ఒక క్యాండిడేట్ వాడు అది ఒకటే నమ్మి దాన్నే రియల్ లైఫ్ అనుకొని వాడు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిండు, వాడితో పాటు వాడితో ఉన్న ఫ్రెండ్స్, సో వాళ్ళు వీని వల్ల ఎట్లా బలైనారు అన్నది లైన్ బేసికలీ. మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు నవ్వుతూ పలకరించిన లీడరు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తే అదే నవ్వుతూ పలకరిస్తాడన్న గ్యారంటీ ఉండదు. ఎగ్జాక్ట్లీ 100% గ్యారంటీ ఉండదు. అండ్ అందరూ జెన్యూన్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు. ఎగ్జాక్ట్లీ 100%. ఇప్పుడు ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరు ఒకరితో మాట్లాడుతున్నట్టు చాలా వరకు వాళ్ళకి ఏం యూజ్ అవుతుందని ఆలోచించుకుంటారు, నాట్ ఈవెన్ పొలిటికల్ లీడర్, ఎనీబడి. సో అట్లా ఉన్న ఒక క్యాండిడేటు పాపం రియల్ ఎమోషనా అది ఫేక్ ఎమోషనా నిజంగానే నేను తెలుసా, ఈ డైలమాలా ఉన్నోడి లైఫ్ ఎట్లా ఉంటుంది అన్నది కామికల్ వేళ చాలా సీరియస్ ఎలిమెంట్ని చెప్పే ప్రయత్నం చేసిన. ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ అన్న లూప్లో పడిపోతే ఎగ్జాక్ట్లీ అసలు ప్రాణాలకి అసలు మనకి ఎంత కష్టం వచ్చిందంటే, అవును, వాడు ఉన్న ప్లేస్లో ఉండలేడు, పైకి వెళ్ళలేడు. ఎగ్జాక్ట్లీ అవును. అంటే ఎవరో ఏదో గుర్తిస్తే మనకు పేరు వస్తుంది, మన లైఫ్ మారిపోతుంది అనే కంటే ఆ ప్రాసెస్లో మన పర్సనల్ లైఫ్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. అది ఎవడు ఆలోచించాడు. మనల్ని నమ్ముకున్న లైఫ్ ఖరాబ్ అవుతూ ఉంటుంది, అది ఎవరు ఆలోచించరు. ఇంతకంటే అసలు మన పని మనం చేసుకొని బతకడం మంచిదే కదా, అది ఎవరు ఆలోచించరు. సో నేను అదే నా హుక్ పాయింటే అది. సో అంటే వెరీ కామన్ ఎమోషన్. ఆ కామన్ ఎమోషన్ చుట్టూ ఒక చిన్న అంటే చిన్న వార్నింగ్ ఉంది, యూత్కి. అరే లైఫ్ పార్ట్ చేసుకోండిరా, ఫ్లెక్సీల్లో ఫొటోస్ వేసుకోవటం లైఫ్ కాదురా. ఎగ్జాక్ట్లీ. సో చాలా బలమైన ఎమోషన్ ఇది. ఎందుకంటే ప్రతి ఊళ్ళో అంటే ఈవెన్ ఒక 100 మెంబర్స్ ఉండే ఊళ్ళు ఉంటాయి, అంటే చిన్న చిన్న ఊళ్ళు ఉంటాయి, అందులో కూడా ఒక 20-30 ఫ్లెక్సీలు కనిపిస్తాయి, 100 ఇళ్ళే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇంటికో ఫ్లెక్సీలు కూడా చూస్తాను నేను. ఎవరికి వాడు జస్ట్ వేసుకుంటాడు అంతే. అది మళ్ళీ ఆ ఫ్లెక్సీలు వేసుకున్న దాంట్లో కూడా నేను ఒక ఎమోషన్ ఒకటి చూసిన ఏంటంటే, వాడు ఫోటో పెద్దగా వేయించారు, నా ఫోటో చిన్నగా వేయించారు, లేకపోతే నా ఫోటో మిస్ అయింది, ఇట్లా గొడవ పడ్డాలని కూడా చూసిన నేను. లాస్ట్ టైం కూడా నా ఫోటో చివరి వేసారు, ఈసారి కూడా చివరి వేసారు, ఇట్లాంటి వాళ్ళని కూడా చూసిన. సో అట్లా ఒక ఫ్లెక్సీ వేయించుకుంటే దాంట్లో ఆ ఊర్లో వీళ్ళతో పాటు తిరిగేటోడు ఇంకోటి ఫోటో వేయించకపోతే వాడి ఈగో హర్ట్ అవుతుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏం కాన్ఫ్లిక్ట్ జరిగిందనేది నా ఫుల్ సినిమా. సో అదే ఎమోషన్ బేసికల్లీ. అంటే కథలు ఊహల్లోంచి పుడతాయి, లేకపోతే మనకి హిస్టరీ నుంచి పురాణాల నుంచి పుడతాయి, కానీ నీ కథ అనుభవం నుంచి పుట్టినట్టుంది. యా అంటే నేను నా ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటాను కదా, నేను అంటే రియల్ టైంలో జరిగిన ఎమోషన్సే చూసి నేను పోర్ట్రే చేసిన. చాలామంది రియల్ లైఫ్లో కూడా చూసిన. అంటే లిటరల్లీ నేను కథ అంతా చెప్పినప్పుడు మా మామ అన్నాడు, అరే మేము కూడా ఇట్లా చాలా చేసినాం రా అన్నాడు. నేను ఒక ప్రీమియర్ ఒక ఫ్రెండ్కి వేస్తే అందరు చెప్తున్నారు, అది అట్లుంది ఇట్లుంది, చాలా బాగుంది, మంచిగా తీసినావు పాయింట్, అందరూ అంటే సినిమాని ప్రేస్ చేస్తూ మాట్లాడుతుంటే ఒక అన్న మాత్రం నన్ను పక్కా తీసుకెళ్ళి, నేను ఇట్లా తిరిగి ఆగమైపోయి ఈ స్టేజ్లో ఉన్న బ్రదర్ అన్నాడు ఆయన. సో 100 మందిలో ఒక్కరన్నా నాకు ఆ మాట అన్నారంటే నాకు అనిపించింది, అమ్మాయి నేను చెప్పాలనుకున్న సోల్ పాయింట్ వెరీ రిలేటబుల్ స్టోరీ. ఎగ్జాక్ట్లీ, వెరీ రిలేటబుల్ స్టోరీ. ఈ ప్రాసెస్లో అంటే ఒక డైరెక్టర్గా, సో రైటర్గా, సో మెయిన్ ఆర్టిస్ట్గా ఈ జర్నీలో ఏం నేర్చుకున్నావు? ఏం లేదన్నా, ఐ మీన్ ఫస్ట్ నేర్చుకుంది నెగిటివ్లే. అంటే ఫస్ట్ మన చుట్టూ చాలా నెగిటివిటీ జరుగుతూ ఉంటుంది. మనము ఒక పాయింట్ నుంచి మనం క్రాస్ అయ్యి వేరే ఒక ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి. ఫీల్డ్ ఇన్ ద సెన్స్ వేరే దాంట్లో దిగాలనుకున్నప్పుడు పాత్ మారిస్తే ఫస్ట్ మన సైడే నెగిటివ్లు చాలా అవుతూ ఉంటాయి. అంటే ఇంకా వాడిది వదిలేసిండు, ఇది రాడు, లేకపోతే వీడికి ఎందుకు, ఈ నెగిటివిటీలు చాలా జరుగుతూ ఉంటాయి అన్న. ఫస్ట్ అదొకటి నేర్చుకున్నా. నేర్చుకున్నాం అవి ఎట్లా ఫేస్ అంటే ఇంకా అవి అంతే ఉంటాయి, వాళ్ళని వదిలేయాలని నేర్చుకున్నా నేను. వీళ్ళు ఇంతే, వీళ్ళని వదిలేయాలి, వీళ్ళని మనం మార్చలేము, వాళ్ళకి దూరంగా. ఎగ్జాక్ట్లీ. పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారుగా, చాలా వదిలేసిన. నెక్స్ట్ ఇంకోటి ఏం జరిగిందంటే, లేదు అంత కొత్త వాళ్ళని అందరినీ పెట్టి చేద్దాం. కొత్త వాళ్ళని ఎందుకు ఫిక్స్ అయినానంటే,
నోన్ ఫేసెస్ని తీసుకుంటే ఏమైపోతా అంటే నేను చెప్పాలనుకుంది చాలా చిన్న పాయింట్, ఐ మీన్ ఒక రియాలిటీకి దగ్గరగా ఉన్న పాయింట్ కదన్నా. సపోజ్ నేను నోన్ యాక్టర్ని తీసుకున్నాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే జడ్జిమెంట్ స్టార్ట్ అవుతుంది, వీనికి ఈ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చిండు, వానికి అది ఇస్తే బాగుండు, ఆ దాంట్లో కథ మిస్ అవుతుంది. ఆ భయానికి నేను నా ఫ్రెండ్సే, నాతో ఉన్న ఫ్రెండ్సే, పేరు రానోళ్ళు కాకపోతే నోన్ ఆర్టిస్ట్ అంటే మీ సినిమాలో శ్రీకాంత్ అయ్యం గారు, తాగుబోతు రమేష్ వాళ్ళిద్దరే అండ్ రోహిణి గారు, జబర్దస్త్ రోహిణి. ఇక మిగతా వాళ్ళంతా ఆల్మోస్ట్ అనిల్ గిలా కొందరికి తెలుసు, అండ్ అనిల్ గిలా చాలా మందికి తెలుసు, విష్ణు అయి తెలుసు. యా, హీరోయిన్ సెలక్షన్లో కూడా హీరోయిన్ అనకూడదు, మీకు పేరు కాబట్టి అన్నది. ఆ అమ్మాయి కూడా చాలా న్యాచురల్గా అనిపించింది. ఆ ఊళ్ళో ఏమైనా ఎడిషన్స్ పెట్టి సెలెక్ట్ చేసి లేదన్న, ఆమె హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఆ అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలను తీసుకున్నా, సేమ్ అంటే కొంచెం నాకు చూస్తే అసలు హీరోయిన్ ఫేస్ కట్ కనబడద్దు, ఫస్ట్ నార్మల్ అమ్మాయిలాగా ఉండాలని ఇద్దరు అమ్మాయిలు తీసుకున్నాం. ఒక అమ్మాయి హీరోయిన్ని, ఈ అమ్మాయి హీరోయిన్ ఫ్రెండ్గా తీసుకున్నాను, అంటే ఇద్దరికి కొంచెం సిమిలర్ ఫేస్ కట్స్ ఉండే. సో ఇద్దరిని తీసుకున్నాక ఏం జరిగింది, నేను ఫుల్ సెటప్ అంతా పెట్టుకొని పెద్ద షూట్ ప్లాన్ చేసుకున్నా. 200 మంది ఊర్లో జనాలందరినీ పోగేసి అందరిని ఆపి, ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి, అందరిని ఆపి నేను ఒక మేజర్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నా. ఆమె ఆ రోజే ఫస్ట్ డే షూట్, ఇంత నెయిల్స్ ఆర్టిఫిషియల్లీ పెట్టుకొని వచ్చిందన్న. అవుట్, నేను 1 hour స్టోరీ చెప్పిన ఈమెకి ఫోన్లో, ఊరు స్టోరీ అని, ఇంత పెద్ద నెయిల్స్ ఎట్లా తీసుకొచ్చినావు అమ్మా నువ్వు అని అంటే, నేను ఇప్పుడు కట్ చేయాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి, సిద్దిపేటలో ఎవరు కట్ చేస్తారో లేదో నాకు తెలియదు. సిద్దిపేటలో ఒక ఊర్లో షూట్ చేసినాం, హైదరాబాద్లో అయితేనే చేయించుకుంటాను నేను, ఇక్కడైతే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది అన్నది. సో మనకి మన టీంకి సెట్ అవ్వదు, కథ ఫ్యూజ్లో అవుతాయి కథకి. ఇంకా ఇట్లాంటి వాళ్ళు అసలు సెట్ గారు అంటారు కదా, అసలు ఈ ప్యాషన్ లేని వాళ్ళు అస్సలు సెట్ గారు అని చెప్పేసి ఇమ్మీడియట్లీ ఆమెకు ప్యాకప్ చెప్పి పంపించేసి, ఫ్రెండ్ క్యారెక్టర్కి ఎవరు తీసుకున్నారో ఆ అమ్మాయిని పిలిపించి ఆమెతో కొద్దిసేపు మాట్లాడి, నీకు ఏం టెన్షన్ లేదు, నువ్వు నేను చెప్పింది చాలు అని చెప్పి ఆమెతో చెప్పి, ఆమె నువ్వు హీరోయిన్ చేస్తున్నావు అని చెప్పి, ఊర్లో ఇంకో అమ్మాయి ఉంటే ఆమెను ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి కంటిన్యూ చేసిన. సో ఇన్సిడెంట్ జనరల్గా ఇలాంటి ఇన్సిడెంట్ సినిమాల్లో చూస్తుంటారు. అవును, నాకు రియల్గా జరిగింది, పెద్ద దెబ్బ అది. కానీ ఒక రకంగా షాక్ అయింది కదా, ఆ 1 day మనం చిన్న బడ్జెట్ కదా, మళ్ళీ రీక్రియేట్ చేయలేము. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఊర్లో అందరినీ రిక్వెస్ట్ చేసుకు వస్తూ ఉంటే వస్తారు, ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, పాపం వాళ్ళకి ఏం అవసరం అని. అంతమందిని హోల్డ్ చేసినప్పుడు కనీసం మనకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే ఇంకా నాకు అంటే 11th hour డెసిషన్స్ ఇట్లాంటివి చాలా తీసుకున్నాను నేను, లాస్ట్ మినిట్ డెసిషన్స్ చాలా తీసుకున్నా, వర్కౌట్ అయినాయి నాకు. వర్కౌట్ అయింది అంటే ఒక కొత్త ఫ్లేవర్ కనిపిస్తుంది, అంటే కొత్త కథ. అంటే మనం చుట్టూ ఉన్న కథే మనం ఎప్పుడు చూడను కదా. సో అలాంటి క్యారెక్టర్స్ తెలుసు, కానీ క్యారెక్టర్స్ వెనకమాల ఏం జరుగుతాయో తెలుసు. నైట్ మనకు ఊళ్ళో కనిపించిన ఫ్లెక్సీలు కనిపిస్తాయి, ఫ్లెక్సీలు కట్టడానికి ముందు, కట్టిన తర్వాత వాళ్ళు ఎంత కొట్టుకుంటారో. ఎగ్జాక్ట్లీ, దాన్నే చాలా నీట్గా ఎలాబొరేట్ చేస్తూ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది అంటారు, ఇప్పుడు మలయాళం సినిమా బాగున్నాయిరా, లేకపోతే తమిళ సినిమాలు బాగున్నాయిరా, చిన్న పాయింట్ని భలే చెప్తారా వాళ్ళు అని చెప్పి అంటారు కదా. సో అరే మనం కూడా రాయొచ్చు, కాకపోతే ఎక్స్ప్లోర్ చేస్తలేరా, లేకపోతే ఏందా అని చెప్పి నేను రాసి నేను తీసిన తర్వాత నేను రియలైజ్ అయింది అని అంటే, అట్లాంటి పాయింట్లు చెప్తే ఫస్ట్ రెడీ ఉండరు ఎవరు తీయడానికి. యాక్చువల్గా మనకి మనం ల్యాగ్ అనే పదాన్ని ఎక్కువగా వాడతాం. ఎగ్జాక్ట్లీ అన్న, ఈ ల్యాగ్ అనే పదం క్రియేటివ్ ప్రాసెస్లో అసలు ఉండదు. 100% ఉండదు. నువ్వు స్టోరీ కనెక్ట్ అయ్యావా లేదా, ఎంగేజ్డ్ ఆర్ నాట్ ఎంగేజ్డ్, అంతే. ల్యాగ్ అనేది ఉండదు. అవును, ఎలా చూస్తావు అసలు ఆ పదాన్ని? అంటే అది ఒక స్టోరీ, మీరన్నట్టు మనం మలయాళం స్టోరీస్ చూస్తుంటాం, మలయాళం స్టోరీస్ చాలా స్లోగా స్టార్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఒక 15-20 minutes వరకు వాళ్ళు అసలు ఓపెన్ అవ్వరు కథలోకి. క్యారెక్టర్స్ పరిచయం చేస్తూ వాళ్ళ వరల్డ్ని పరిచయం చేస్తారు, ఆ తర్వాత కథలో తీసుకెళ్తారు. అదే మనం ఆ స్టైల్ మనం ఏదైనా ట్రై చేస్తే ఫస్ట్ 20 నిమిషాలు ల్యాగ్ అంటారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఎలా చూస్తావు అవి? నేను దాన్ని పట్టించుకోనన్నా, ఎందుకు తెలుసా అన్న, ఆడియన్స్ ఫుల్ సినిమా చూసినాక అరే బాగుందిరా సినిమా అని అంటే ఆడికే డన్ అన్న. ఈ బాగుంది బాగలేదు అన్న తర్వాత ఏం జరుగుతుంది తెలుసా, వాళ్ళు దాన్ని డీకోడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు 100% సినిమాల డెఫినెట్లీ 100 ఎమోషన్లు వాడికి నచ్చవు. సో వాడికి నచ్చని అన్ని పక్కకి ఎలాబరేట్ చేసుకొని ఇదంతా లాగరాబోయే ఇది ఎందుకు అని అంటారు. కానీ రాసినోడికి తెలుస్తుంది అది ఎందుకు ఇంపార్టెంట్ సినిమాకు ఉన్నది అని. లేకపోతే అసలు ఆ హైస్ ఉండవు. ఎగ్జాక్ట్లీ, ఆ హైస్ ఉండవు. అండ్ కొందరిలో ఫిల్మ్ మేకర్స్ బయటకు వస్తారు, నేనైతే ఎట్లా చేసేటోని అని. ఆ ప్రాసెస్లో ఈ ల్యాగ్లన్నీ బయటపడతాయి. మొత్తం చూసినాక మనకు నచ్చిందా డన్, అంతే. ఇంకా దాన్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయకూడదు. రాజకీయ నాయకులకి ఏమన్నా చురకలేసావా? ఎవరికి వేయలే అన్న, నేను రాజకీయ నాయకులు ఏమంటలేను, కానీ కింద తిరిగేటోడు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్తున్నా, అంతే. అంటే ఇప్పుడు కొందరు ఉంటారన్న, ఇప్పుడు నేను మా ఏరియాలో హరీష్ రావుని చూసిన,
ఆయన కింద హానెస్ట్గా తిరుగుతారు జనాలు. నేను ఆయనను పర్సనల్గా చాలాసార్లు బయట నుంచి చూసిన కదా, ఎవ్రీడే ఒక 200-300 మంది మినిమం జనాలతో చాలా పేషెన్సీగా చాలా హ్యాపీగా మాట్లాడి అందరి ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఆ తర్వాతనే వర్క్కి వెళ్తాడు ఆయన. ఈయనకి ఇంత ఓపిక ఎక్కడిదిరా అనుకున్నాను నేను. ఈవెన్ లిటరల్లీ ఇప్పుడు మేము సిద్దిపేటలో షూట్ చేసినప్పుడు నేను వెళ్ళి సార్ ఇట్లా ఇట్లా నేను ఇక్కడ మనిషినే, నేను ఇట్లా షూట్ చేద్దాం అనుకుంటున్నానంటే ఆయన ఏదో మీటింగ్లో ఉన్నాడు, అవునా తమ్మని పిలిచిండు, వాళ్ళ పిఏని పిలిచిండు, ఇడికి పోలీస్ సైడ్ నుంచి ఎక్కడ సైడ్ నుంచి అన్ని ఏరియాలో ఏం పర్మిషన్ కావాలన్నా ఇచ్చేయండి, ఒక కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు, మన వంతు సాయం మనం చేద్దాం. సో అట్లాంటి వాళ్ళు ఉంటారు. కానీ చాలామంది ఇప్పుడు అట్లాంటి వాళ్ళు వెనక తిరిగిన వాళ్ళకి ఏం కాదు, కానీ ఫేక్ వాళ్ళు ఉంటారు. ఆ ఫేక్ వాళ్ళతో తిరిగిన వాడికి ఏంటంటే వాడు ఏముండదు, జస్ట్ నేను చాలా వరకు చూసిన అన్న, మందు తాగినామా వెళ్ళిపోయినామా అనేటోళ్ళని చాలామందిని చూసిన నేను. కానీ పాపం వాళ్ళ లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది అండి. ఇంట్లో పేరెంట్స్ని పట్టించుకోరు, ఏది ఉండదు. సో ఇట్లాంటి వాళ్ళకి హాంట్ చేసి అంటే అట్లాంటి వాళ్ళు 1000 మంది ఉంటే ఒక్కడు చూసి కరెక్టే కదా అని అనుకున్నా నేను సక్సెస్ అయినట్టే అన్న సినిమా. ఎందుకంటే వెరీ కామన్ ఎమోషన్. ఇప్పుడు మనకి ఫ్లెక్సీల్లో ఫోటోలు కనిపించడం అనేది ఒక స్టేటస్ సింబల్గా మారిపోయిన టైంలో ఎగ్జాక్ట్లీ ఆ స్టేటస్ సింబల్ వెనకాల ఉన్న అంటే పడిపోతున్న జీవితాలను చూపించావు. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి, సినిమా ఇంపాక్ట్ ఉంటుందేమో. ఉంటే నా అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకోరు లేరన్న. అందుకని నేను వీళ్ళే చాలా సింపుల్ పాయింట్ని చాలా హానెస్ట్గా చెప్పే ప్రయత్నం చేసిన అన్న. అది కనుక ఒక 10 మందిలో ఇంపాక్ట్ చూపించిన హ్యాపీ అన్న. ఎందుకంటే దీనివల్లే మనం కొలాప్స్ అవుతున్నాం అనేది నా పాయింట్. అంటే రాంగ్ లీడర్ ఎలక్ట్ చేసుకోవడం వల్ల చాలా రాంగ్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. కానీ ఎలక్షన్ చేసుకునే ప్రాసెస్ కామన్ మ్యాన్ దగ్గరే ఉంది. ఆ కామన్ మ్యాన్ మందుకో మటన్కో చికెన్కో పడిపోతేనే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అరే అది కాదురా లైఫ్. వాళ్ళు ఏముందన్న, నేను చాలా వరకు చూస్తూ ఉంటా, అంటే టీవీలో చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా, కరెక్ట్ ఎలక్షన్స్ ముంగటనే చాలా ప్రేమలు చాలామంది కనబడుతూ ఉంటాయి. వస్తారు, ప్రతి ఇళ్ళల్లో పోతారు, వస్తారు, కలుస్తారు, మాట్లాడతారు, చేస్తారు, అరే నువ్వు మనోని బాయ్ అంటారు, తింటారు, దానికి క్యాస్ట్ అడ్డం పెడతారు, దళితులు ఇంట్లో తిన్నా అని అంటారు. అది చాలా రాంగ్. అందరు మనుషులే కదా, వీళ్ళే మళ్ళీ అందరి గురించి మాట్లాడతారు. సో నాకు అట్లాంటి పాయింట్స్ అసలు నచ్చవు. ఎందుకు అందరిని ఈక్వలైజ్ చేయొచ్చు కదా, నీ అవసరానికి ఎందుకు డిస్క్రిమినేట్ చేసుకుంటూ వెళ్తావు, అది విని బలి కావద్దు అన్నది నా పాయింట్. ఈ లైటర్ వే ఎమోషన్స్తో పాటు అండర్ కరెంట్గా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కన్వే అవుతుంది కథలో, రామన్న యూత్లో. సో ఇప్పుడు నువ్వు తీసుకోవటమే కాంట్రడిక్షన్ పాయింట్లోకి వెళ్ళిపోయావు. లీడర్స్కి వాళ్ళని ఫాలో అయ్యే యూత్కి మధ్య ఏం జరుగుతుంది అసలు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసావు. చాలా బాగుంది. ట్రైలర్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ బాగుంది, నీ ప్రయత్నం బాగుంది. అంటే రెగ్యులర్ పందాలు వెళ్లకుండా నేల మీద కథలను తీసుకొని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసావు. సో ఏంటి నీకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ అందుతుంది? నీతో పాటు జర్నీ చేసిన వాళ్ళు ఈ కథకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు? నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళు అంటే సేమ్ అన్న, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ అందరూ స్ట్రగ్లర్సే నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళంతా. అంటే లేదు బయట ఈ సినిమా బయట అంటే తరుణ్, దర్శి, రాహుల్, పవన్ సాధ్నేని, మన జీవన్ అన్న, జార్జ్ రెడ్డి డైరెక్టరు, వీళ్ళే నాకు తెలుసు. యాక్చువల్లీ ఇంతకు మించి నాకు ఎక్కువ సర్కిల్ లేదు. వాళ్ళైతే చూసిన వాళ్ళు చూసిరు, వాళ్ళకి కొన్ని పాయింట్స్ అనిపించినాయి చెప్పినారు, నేను వాటిని మళ్ళీ కరెక్షన్ చేసుకున్నా. అండ్ దెన్ అట్లా నాకు అది సినిమా కూడా హెల్ప్ అయిపోయింది. సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇది బిగ్గర్ అంటే ఎవరన్నా ఒక ప్రజెంటర్ కావాలి. మనకు ప్రజెంటర్ దొరికితే నా పాయింట్ ఇదేంటంటే ప్రతి సినిమాకి ఒక కామన్ ఎమోషన్ ఉంటుంది అన్న. ఆ ఎమోషన్ కనుక ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ కామన్ మ్యాన్ ఎమోషన్ అయితే డెఫినెట్లీ అది ఏ లాంగ్వేజ్లో అయినా చూస్తారు జనాలు. నాకు ఆ నమ్మకం ఉన్నది. కానీ అది తీసుకెళ్ళడానికి ఒక ప్రజెంటర్ కావాలా. జనాలు థియేటర్ దాకా వస్తే డెఫినెట్లీ వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తారన్న నమ్మకం నాకున్నదన్న, అట్లీస్ట్ నా అటెంప్ట్కి. కానీ అక్కడ దాకా తీసుకెళ్లాలంటే ఇంకా నా ప్రయత్నాలు నేను చేస్తున్నా. ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ, మనం ఇప్పుడు రీసెంట్ బ్లాక్ బస్టర్ లవ్ టుడే కానీ, ఎగ్జాక్ట్లీ ఇలాగే జర్నీ స్టార్ట్ అయ్యి బిగ్గెస్ట్గా ఆడియన్స్కి రీచ్ అయినాయి, ఒక మోస్ట్ సక్సెస్ఫుల్గా సినిమాలుగా మిగిలాయి. సో ఆ వరుసలో రామన్న యూత్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.